సో ఈ మధ్య చాలామంది వినుంటారు రోబోటిక్స్ అనే వర్డ్. అది ఓన్లీ మెడిసిన్లో కాదు, జస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ లైఫ్లో అది హెల్ప్ చేస్తుంది రోబోటిక్స్ అనేది. ఇప్పుడు మెడిసిన్లో కూడా వచ్చింది, ఎస్పెషలీ సర్జరీలో, అది కూడా ఆర్థోపెడిక్ సర్జరీలో ఇప్పుడు రోబోట్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. యూఎస్లో, ఆస్ట్రేలియాలో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాయి. ఇండియాలో ఒక లాస్ట్ 2-3 years నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ మన సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లోనే ఫస్ట్ రోబోట్ తీసుకున్నాము జాయింట్ రిప్లేస్మెంట్స్కి. బేసిక్గా మా దగ్గర ఉన్న రోబోట్ మ్యాకో రోబోట్ అంటాం దాన్ని. సో ఈ రోబోట్ ఎట్లా హెల్ప్ చేస్తుంది నీ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్లో అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ని కట్ చేసి ఇంప్లాంట్ వేస్తాం, ఆర్టిఫిషియల్ జాయింట్ వేస్తాం. కానీ మనకి ఎగ్జాక్ట్గా 5 mm కట్ చేయాలనుకోండి బోన్, ఆ రోబోట్ ఆ 5 mm కట్ చేస్తుంది. ఆపరేషన్ చేసేది మేమే, సర్జనే చేస్తారు, కానీ ఆ రోబోట్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 mm ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, బై ఛాన్స్ బై మిస్టేక్ ఆ హ్యూమన్ ఎర్రర్తో 6 mm కట్ అయినా కూడా అది చేయనియదు, ఆ కట్ ఆఫ్ అయిపోతుంది పవర్. సో అలా చేయడం వల్ల ఆ బోన్ కట్స్ తక్కువ అయిపోయి రికవరీ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది అండ్ యాక్యురసీ పెరుగుతుంది అనమాట. నాట్ ఓన్లీ నీ జాయింట్లోనే కాదు, హిప్ జాయింట్, తుంటి జాయింట్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీన్ని రోబోటిక్స్ అంటాం జాయింట్ రిప్లేస్మెంట్లో. సో యాక్యురసీ పెరుగుతుంది, సేఫ్టీ ఎక్కువ, సో దాని చుట్టూ ఉన్న బోన్ అసలు టచ్ చేయము. అండ్ ఇప్పుడు మన సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో ఆల్మోస్ట్ 4,000 to 5,000 జాయింట్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా చేశాము విత్ ఆల్మోస్ట్ 100% యాక్యురసీ అండ్ వెరీ గుడ్ రిజల్ట్స్తో వచ్చింది. సో రోబోటిక్స్ అడ్వాంటేజ్ అది.